Lines of regression. If we plot the observations of the linear regression between two variables, actually two straight lines can approximately be drawn through the scatter diagram. One line estimates values of y for specified values of x, known as line of regression of y on x, and other predicts the value of x from given value of y, called regression equation of x on y. యాక్చువల్గా రిగ్రెషన్ అంటే ఏంటంటే ఇక్కడ డేటా కొద్దిగా మనకి క్లారిటీగా కనపట్టలేదు. బట్ నేను మీకు ముందు చెప్పినట్టుగా నెట్లో దొరుకుతున్నటువంటి డిఫరెంట్ మెటీరియల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఉద్దేశం ఉండటం వలన ఈ మెటీరియల్ ఎలా ఉంది అనే దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ రిగ్రెషన్ ఈక్వేషన్ అనేది కావాలి అనుకుంటే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక అన్నోన్ ఎక్స్ దగ్గర వై కనుక్కోవాలన్నా, ఒక అన్నోన్ వై దగ్గర ఎక్స్ కనుక్కోవాలన్నా ఈ రిగ్రెషన్ ఈక్వేషన్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇక బేసిక్గా ఏం చేశాడంటే స్ట్రైట్ లైన్ ఫిట్ అప్లై చేసేసి ఆన్సర్ని రాసేస్తున్నాడు. ఇక్కడ యాక్చువల్గా ఇదంతా యాక్యురేట్ పద్ధతి కాదు. సో మనం దీన్ని స్కిప్ చేయొచ్చు. బట్ ఇందులో ఇచ్చిన థియరీ పార్ట్ కొద్దిగా బాగుంది. ఆ థియరీ పార్ట్ గురించి నేను దీన్ని తీసుకున్నాను. సో థియరీ పార్ట్ వరకు ఇందులో ఉన్నదాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఆఫ్ రిగ్రెషన్ ఆఫ్ y on x is given by y minus y bar is equal to byx into x minus x bar. Similarly, line of regression of x on y is given by x minus x bar is equal to bxy y minus y bar. బాగా గుర్తుంచుకోండి, y on x అన్నప్పుడు వైతో క్వశ్చన్ స్టార్ట్ అవుతోంది, x on y అన్నప్పుడు xతో స్టార్ట్ అవుతోంది. అలా గుర్తుపెట్టుకోండి. సో y on x రిగ్రెషన్ ఈక్వేషన్ కావాలి అంటే y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు byx, y on x కాబట్టి yx వచ్చింది, x మైనస్ x బార్. x on y అంటే x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు bxy ఇంటూ y మైనస్ y బార్. ఇది కరెక్ట్ ఈక్వేషన్స్. పైన స్ట్రైట్ లైన్ ఫిట్ ద్వారా చెప్పాడు లెక్కని, అలా మనం ప్రిఫర్ చేయకూడదు. bxy అంటే ఏంటంటే దాన్ని స్లోప్గా కన్సిడర్ చేస్తాం, రిగ్రెషన్ ఈక్వేషన్ యొక్క స్లోప్గా కన్సిడర్ చేస్తాం. r ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై ఫార్ములా దీనికి. bxy అంటే r ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై. అదే byx అనుకోండి, r ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ వస్తుంది. ఈ bxyని కానీ byxని కానీ దే ఆర్ నోన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ రిగ్రెషన్స్. దే కనెక్టెడ్ బై ద రిలేషన్ bxy ఇంటూ byx ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అనే రిలేషన్ తోటి అవి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇందులో థియరీ పార్ట్ బాగుంది. ఈ మెటీరియల్లో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ bxy ఇంటూ byx ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అని చెప్పుకున్నాం కదా. దేర్ ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ bxy into byx. The coefficient of correlation is the geometric mean between the two regression coefficients. So in general ఎప్పుడు కూడా bxy plus byx by 2 average is greater than or equal to square root of bxy into byx, that is equal to r. Arithmetic mean of two regression coefficients is greater than or equal to the correlation coefficient. So arithmetic mean of the two regression coefficients are greater or equal to the correlation coefficient. అంటే ఇక్కడ మనకి రిగ్రెషన్కి కొరలేషన్కి మధ్య ఏంటి సంబంధం అని అనుకుంటే కనుక ఈ రిలేషన్ ద్వారా ఉన్న వాటిని చెప్పచ్చు. If there is a perfect correlation between the two variables under consideration, then bxy is equal to byx is equal to r and the two lines of regression coincide. Conversely, it is also true if the two lines of regression coincide, then there is a perfect correlation, that is plus or minus 1. r is equal to plus or minus 1 అయినప్పుడు ఈ రెండు రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. Since bxy into byx is equal to r square, which is greater than 0,
the signs of both regression coefficients bxy and byx and the coefficient of correlation r must be same. That means bxy కానీ byx కానీ లేదు r కానీ మూడు కూడా అవుతాయి. అయితే మూడు పాజిటివ్ అవుతాయి లేదా మూడు నెగిటివ్ అవుతాయి. సో మూడు అయితే కనుక గ్రేటర్ దాన్ యూనిటీ అవుతాయి లేదా మూడు లెస్ దాన్ యూనిటీ అవుతాయి. ఈ మూడు వాల్యూస్ కూడా 1 కంటే ఎక్కువైనా ఉంటాయి, మూడు కూడా 1 కంటే తక్కువైనా ఉంటాయి. ఆన్లైన్ బిట్లో ఉపయోగపడుతుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ ఆఫ్ రిగ్రెషన్స్ x bar y bar, where x bar y bar are the means of the x series and y series. ఇది మనకు ఆన్లైన్లో ఉపయోగపడే మంచి బిట్టు. నేను ఎక్కడ దీన్ని కూడా కరెక్ట్ టెస్ట్ చేయలేదు. సో టూ రిగ్రెషన్ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమవుతుంది అంటే వాటి యొక్క మీన్స్ యొక్క కోఆర్డినేట్స్గా తీసుకుంటే అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ రిగ్రెషన్ లైన్స్ అవుతుంది అనమాట. ఇఫ్ బోత్ లైన్స్ ఆఫ్ రిగ్రెషన్స్ కట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్, దెర్ ఈజ్ నో కొరలేషన్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్ r ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కొరలేషన్ r ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే అర్థం ఏంటంటే రిగ్రెషన్ ఈక్వేషన్స్ రెండు ఒకదానితోటి రైట్ యాంగిల్లో కట్ చేసుకుంటున్నాయి అని అర్థం. సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద రిగ్రెషన్ అండ్ కొరలేషన్ అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ఇది ఒక మంచి బిట్ ఒకటి ఉంది ఇక్కడ. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ రిగ్రెషన్. ఇఫ్ థీటా బి ద acute angle between the two regression lines for two variables x and y, then tan theta is equal to 1 minus r square by r into sigma x sigma y by sigma x square plus sigma y square. ఎప్పుడు జనరల్గా మనకి టెక్స్ట్ బుక్ దీన్ని అడగలేదు, బట్ ఫర్ నాలెడ్జ్ సేక్ దీన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో టూ రిగ్రెషన్ లైన్స్ మధ్య యాంగిల్కి ఫార్ములా ఏంటి? tan theta ఈజ్ ఈక్వల్ టు 1 minus r square by r into sigma x sigma y by sigma x square plus sigma y square. జనరల్గా మనం ఇలా చేయము. వాడు ప్రాబ్లం ఇచ్చాడు, ఇచ్చి దీన్ని స్ట్రైట్ లైన్ ఫిట్లో చేసేస్తాం. రిగ్రెషన్ ఈక్వేషన్స్ అడిగినప్పుడు స్ట్రైట్ లైన్ ఫిట్లో చేయటం అనేది జనరల్గా జరగదు. బట్ ఈ పేపర్లో ఇలాగా వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో జనరల్గా వాల్యూస్ ఇచ్చేసాడు. n ఈజ్ ఈక్వల్ టు 18 అని, సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు 12, సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు 18, సిగ్మా x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60, సిగ్మా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 96, సిగ్మా xy ఈజ్ ఈక్వల్ టు 48. ఇలా మనకి వాల్యూస్ ఇచ్చినప్పుడు r వాల్యూ కావాలి అంటే x బార్ అలా తీసుకుంటాం, సిగ్మా x బై n. అలాగే y బార్ అంటే ఎంత? సిగ్మా y బై n. సిగ్మా x స్క్వేర్ అంటే సిగ్మా x స్క్వేర్ బై n మైనస్ సిగ్మా x బై n హోల్ స్క్వేర్. సిగ్మా x హోల్ స్క్వేర్కి ఫార్ములా ఇది, వేరియన్స్కి ఫార్ములా ఇది. సిగ్మా x స్క్వేర్ బై n మైనస్ సిగ్మా x బై n హోల్ స్క్వేర్. అవున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ సిగ్మా x స్క్వేర్ సంపాదించాడు. దాని నుంచి రూట్ కడితే సిగ్మా x వస్తుంది. సిమిలర్లీ సిగ్మా y స్క్వేర్ అంటే సిగ్మా y హోల్ స్క్వేర్ బై n మైనస్ సిగ్మా y బై n హోల్ స్క్వేర్. ప్రొనౌన్సియేషన్ ఇది సిగ్మా, ఇది సిగ్మాగానే ఉంటుంది, బట్ ఇది సమ్మేషన్ ఇండికేట్ చేస్తుంది, ఇది వేరియన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సిగ్మా xy మైనస్ సిగ్మా x ఇంటూ సిగ్మా y బై n హోల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా x స్క్వేర్ మైనస్ 1 బై n ఇంటూ సిగ్మా x హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా y స్క్వేర్ మైనస్ 1 బై n ఇంటూ సిగ్మా y హోల్ స్క్వేర్. ఇది ఆర్ కనుక్కోవడానికి ఈ xy ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఫార్ములాలో ఎక్కడ పెద్దగా వేరే టేబుల్ తయారు చేయాల్సిన నెసరీ లేకుండా xyలతో సరిపోతుంది. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్స్ అవి ఇవి చేయక లేకుండా సిగ్మా x సిగ్మా వైతో ఈ ఫార్ములా నడిచిపోతుంది పూర్తిగాను. సిగ్మా x సిగ్మా y సిగ్మా x ఇంటూ y సిగ్మా x స్క్వేరు సిగ్మా y స్క్వేరు ఈ వాల్యూస్ మనకి ఇవ్వడం ద్వారా వీడియోని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం.
ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్ వాల్యూ వస్తుంది మనకి. సో ఆర్ వాల్యూ అనే దాన్ని మనం ఏ విధంగా రాసుకుంటున్నాం, సిగ్మా ఎక్స్ వై మైనస్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై బై ఎన్ హోల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/n ఇంటూ సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ సిగ్మా వై స్క్వేర్ ఇంటూ 1/n ఇంటూ సిగ్మా వై హోల్ స్క్వేర్. దీన్ని జాగ్రత్తగా కంఠస్థం పెట్టాలి. ఒక్కొక్క వాల్యూ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. bxyకి ఫార్ములా ఏంటి, r ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై రిగ్రెషన్ కోఎఫిషియంట్. ఇంకా ఆర్ వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటూ bxy కనుక్కున్నాడు, అలాగే byx కనుక్కున్నాడు, r ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ దాని ద్వారా. అలా bxy అండ్ byx రెండు వాల్యూస్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఆఫ్ రిగ్రెషన్స్ ఏమవుతాయి, y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్ y ఆన్ xకి ఇది ఫార్ములా. రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ y ఆన్ xకి ఇది ఫార్ములా. రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x ఆన్ yకి ఫార్ములా ఏంటి, x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు bxy ఇంటూ y మైనస్ y బార్. మనకి byx విలువ ఉంది, bxy విలువ ఉంది, x బార్ విలువ ఉంది, y బార్ విలువ ఉంది. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం ఈ రిగ్రెషన్ ఈక్వేషన్స్ని రాబడతాము. సో మంచి లెక్క ఇది. అంటే XYలు ఇవ్వకుండా వాల్యూస్ ఇచ్చేసాడు, సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్ సిగ్మా ఎక్స్ ఇంటూ వై అనేవాడు వాల్యూస్ ఇచ్చేసాడు. ఒక వాల్యూస్ ఇవ్వని సందర్భంలో ఏం చేస్తాం, మనం టేబుల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వీటిని ఫైండ్ అవుట్ చేసి ఫార్ములాని జాగ్రత్తగా రాసుకోండి. వీడియో వింటే సరిపోదు, పేపర్పై పెన్ ఖచ్చితంగా పెట్టి మీరు వర్కౌట్ చేసేటప్పుడే ఈ లెక్కలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఒక సినాప్సిస్ తెలిసినంత మాత్రం లెక్క కంప్లీట్ అవ్వదు. కానీ మనకి టైం సేవ్ చేయడం గురించి గాను, ఒక ఐడియా ఇవ్వడం గురించి గాను మనం ఈ వీడియో తయారు చేసుకుంటున్నాం. మీరు ఈ వీడియో విన్నాక మీ అందరూ మీరు ఓన్గా ప్రయత్నించడానికి తగ్గ ఫీలింగ్ వస్తుందంటే. సో ఈ లెక్కని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని కంప్లీట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు డీవియేషన్ మెథడ్లో చెప్తున్నాడు. మార్క్స్ obtained by 11 students in statistics paper is given below. స్టాటిస్టిక్స్ పేపర్స్లో పేపర్ 1 పేపర్ 2 ఉన్నాయి. ఒక 11 మెంబర్ స్టూడెంట్స్కి రకంగా మార్క్స్ వచ్చాయి. లైన్ ఆఫ్ రిగ్రెషన్స్ కనుక్కోండి అని చెప్తున్నాడు. మనం ఏం చేసామంటే ఇక్కడ ఎజ్యూమ్ చేసుకున్నాం, ఎక్స్ యొక్క మీన్ 65 గాను వై యొక్క మీన్ 70 గాను ఎజ్యూమ్ చేసుకుని, అంటే ఇచ్చిన వాల్యూస్ కనుక కొద్దిగా పెద్దవిగా ఉన్నప్పుడు వాటిని చేయడం లెక్క క్యాలిక్యులేషన్స్ అనేవి కష్టం అవుతాయి అనుకున్నప్పుడు, అంటే మనం స్ట్రైట్గా ఈ పై ఫామ్లో వాడుకుని లెక్కను చేసేసినా వచ్చేస్తుంది, డౌట్ ఏం లేదు అందులో. ఈ ఫామ్ల ద్వారా కూడా లెక్క వచ్చేస్తుంది. కానీ వాల్యూస్ మరీ పెద్దవైపోతాయి అనుకున్నప్పుడు ఈ రకమైన ఈ డీవియేషన్ మెథడ్లో చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాము, ఎక్స్ అనే వాల్యూస్ తీసుకున్నాం, కరస్పాండింగ్గా వై అనే వాల్యూస్ తీసుకున్నాం. ప్రతి ఎక్స్ నుంచి 65 అనే నెంబర్ని ఒక ఎజ్యూమ్ని మీని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చేసాడు, అవన్నీ సమ్అప్ చేశాడు. అలాగే ప్రతి వైలోనూ ఈ డిఎక్స్ని హోల్ స్క్వేర్ చేస్తూ మరో కాలం రాసుకున్నాడు. వై అనేటువంటి వాల్యూస్లోంచి 70ని సబ్ట్రాక్ట్ చేశాడు, అవన్నీ కూడా ఒక కాలంలో తీసుకున్నాడు. దాన్ని స్క్వేర్ చేస్తూ ఒక కాలం తీసుకున్నాడు. డిఎక్స్ ఇంటూ డివై మరొక కాలం తీసుకున్నాడు. అంటే ఎక్స్లోంచి ఎజ్యూమ్డ్ మీన్ తీసేస్తూ డిఎక్స్ అంటున్నాం, దాన్ని స్క్వేర్ చేస్తున్నాం. వైలోంచి ఒక ఎజ్యూమ్డ్ మీన్ తీసేస్తూ డివై అంటున్నాం, దాన్ని స్క్వేర్ చేస్తున్నాం. డిఎక్స్ ఇంటూ డివై చేస్తున్నాం. దెన్ వీ యూజ్ ద ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై బై ఎన్ హోల్ బై square root of sigma dx square in minus 1/n into sigma dx whole square into square root sigma dy square minus 1/n into sigma dy whole square. ఫార్ములాలో ఒక్కొక్క వాల్యూని జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఆన్సర్ వస్తుంది. మనకి ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఈక్వేషన్స్ని రాయొచ్చు. సో టైం షార్ట్ అయింది.